అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 11లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. దాన్ని చూడడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసి రండి. పోయిన ఎపిసోడ్లో రాగ్నర్ ఎవరిక్కడ కింగ్ అవ్వాలని ఆశ ఉన్నా నన్ను చంపొచ్చు అని చెప్పి కత్తిని నేలకేసి గుచ్చడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ కూడా సేమ్ ప్లేస్లో నుండే స్టార్ట్ అవుతూ ఉంది. విట్సర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి నీకు కింగ్ అవ్వాలని ఆశ లేదా విట్సర్క్? అండ్ ఊబే, నువ్వు నన్ను చంపుతావా? చంపితే నువ్వే కింగ్ రా, చంపు అని చెప్పి వాడి చంపపై కొట్టి మొగోడిలా నడుచుకోండిరా అని చెప్పి ఊబేని చూసి ప్రజల్ని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఊబే కోపంగా ముందుకు కత్తిని తీసుకొచ్చాడు. దాన్ని చూస్తున్న మనకి ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోబోతున్నారా అని చూస్తూ ఉంటే రాగ్నర్ ఊబేని హక్ చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బియాన్ అక్కడికి వచ్చాడు. చాలా రోజులైపోయింది మన నాన్నని చూసి అని చెప్పి సంతోషపడతాడు అని చూస్తే, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. కట్ చేస్తే ఐవర్ తప్ప మిగతా వాళ్ళందరూ ఒక చెట్టు కింద కూర్చోన్నారు. బియాన్, మీకు మేం మాత్రం కొడుకులు కాదు, ఇంకో కొడుకు కూడా ఉన్నాడు, క్వింత్రిత్కి పుట్టిన బిడ్డ, వాడి పేరు మ్యాగ్నస్ అంట. ఇప్పుడు వాడు ఎగ్బర్ట్ యొక్క కోర్టులోనే ఉన్నాడు అని చెప్పాడు. అందుకు రాగ్నర్ నవ్వుతూ, నీకు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అని అడిగాడు. బియాన్, వెసెక్స్ కి యుద్ధానికి వెళ్ళిన ఒక వీరుడే చెప్పాడు అని చెప్పాడు. అందుకు రాగ్నర్, అయితే ఆ వీరుడేనా అక్కడ మన సెటిల్మెంట్ ని నాశనం చేసింది కూడా చెప్పింది? సరేలే, అది పక్కన పెట్టండి. నేను ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చానంటే, నేను మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళబోతున్నా, మీరు నాతో వస్తారని నేను అనుకుంటున్నా అని చెప్పాడు. కానీ వాళ్ళ మొహాలల్లో వస్తామన్న ఎక్స్ప్రెషనే లేదు. వెంటనే రాగ్నర్, మీ మొహాలను చూస్తుంటేనే అర్థమవుతుంది రారని. అండ్ బియాన్, నువ్వెందుకు నాతో రాలేదని నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. బియాన్ వాడు ప్యారిస్ నుంచి తీసుకొచ్చిన మ్యాప్ ని చూపించి, నేను ఇందుకోసమే నీతో రావట్లేదు, నాకు మెడిటేరియన్ సీని దాటి అక్కడ ఏముందో తెలుసుకోవాలా, ప్రజలు ఎలా నడుచుకుంటున్నారు, వాళ్ళ కల్చర్ ఏంటని నేను తెలుసుకోవాలి అని చెప్పాడు. అందుకు రాగ్నర్, అయితే నువ్వు అందుకైన బోర్డ్స్ ని ఇప్పుడే తయారు చేసి ఉండాలి కదా అని అడగ్గా, బియాన్ ఫ్లోకి అందుకైన బోర్డ్స్ ని ఆల్రెడీ తయారు చేసేసాడు. విట్సర్ కూడా నాతో పాటు వస్తానని చెప్పాడు అని చెప్పాడు. రాగ్నర్, ఊబే అండ్ సిగార్డ్ మీరెందుకు బియాన్ తో పాటు వెళ్ళలేదు అని అడిగాడు. అందుకు ఊబే, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారు? అండ్ క్యాటిగట్ ముందులా లేదు నాన్న, అదొక క్యాపిటల్ సిటీ లాగా తయారైంది, మన పక్కనున్న కింగ్స్ క్యాటిగట్ ని పరిపాలించాలని చెప్పి ఆశపడుతున్నారు. సో నేను సిగార్డు ఇక్కడే ఉండి అమ్మకు తోడుగా ఉండబోతున్నాము అని చెప్తున్నాడు. రాగ్నర్, మీరు ఇక్కడే ఉండి మీ కుటుంబాన్ని కాపాడబోతున్నారు అని చెప్పడం నాకు చాలా పెద్ద విషయంగా అనిపిస్తోంది ఊబే అని చెప్పి నవ్వుతూ ఉన్నాడు. దాని తర్వాత ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోగా రాగ్నర్ కి తన కొడుకులు తనతోనే రాలేదని చెప్తున్నారే అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. కట్ చేస్తే విషయం ఐవర్ కి డైనింగ్ టేబుల్లో ఉండగా చెప్పారు. అయితే నాన్న ఇంగ్లాండ్కి వెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నాడు, మీరెందుకు ఆయనతో వెళ్ళలేదు? ఊబే, మేము ఎందుకు వెళ్ళలేదని చెప్పి నీకు ఆల్రెడీ చెప్పేశాము, కాసేపు సైలెంట్ గా తిను అని చెప్పాడు. ఐవర్ సిగార్డ్ ని చూసి, నీకు వెళ్ళడానికి ఏమైంది? సముద్ర ప్రయాణం అంటే భయమా? వామిటింగ్ అంతా వస్తుందని చెప్పి అని అడగ్గా, సిగార్డ్, నాకు అలాంటి భయం ఏమీ లేదు అని చెప్పాడు. ఐవర్, నేనంటే కూడా నీకు భయం లేదా అని చెప్పి అడగ్గా, సిగార్డ్ అందుకు ఏ సమాధానము చెప్పలే. అంటే ఐవర్ అంటే వాడికి కొంచెం భయమే. యాక్చువల్ గా ఐవర్ కి సిగార్డ్ కి అస్సలు పడదు, ఇద్దరు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. అక్కడ ఒక బానిస అమ్మాయి మందు గ్లాస్ లో మందు పోయడానికి వచ్చినప్పుడు ఐవర్ ఆమెతో తప్పుగా నడుచుకుంటూ ఉన్నాడు. ఊబే, ఆమె కూడా ఒక మనిషే, మంచిగా నడుచుకో ఐవర్ అని చెప్పాడు. అందుకు ఐవర్, అది ఒక బానిసే, నువ్వెందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? నువ్వు అందరితో చాలా మంచిగా నడుచుకుంటున్నావు ఊబే, అది చాలా చెడ్డది. అండ్ మీ అందరికి ఈ బానిసపై ఒక కళ్ళు అని చెప్పి నాకు తెలుసు అని నవ్వుతున్నాడు. ఇక్కడ హెడ్బిన్ చూపిస్తున్నారు. అక్కడ లాగ్రదా ఒక అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తూ ఉంది. ఈమె పేరు ఆస్ట్రిడ్. ఇద్దరు చాలా బాగా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. ట్రైనింగ్ అయిపోయింది. ఆస్ట్రిడ్, మీరు నాకు అన్ని యుద్ధాలలో ఎలా ఫైట్ చేశారని చెప్పి అన్ని చెప్పారు, కానీ ప్యారిస్ కి వెళ్ళి వచ్చిన ఆ యుద్ధాన్ని మాత్రం ఎందుకు చెప్పలేదు అని అడిగింది. అందుకు లాగ్రదా, అది చెప్పకపోవడమే మంచిది, అది చెప్పే ధైర్యం నాకు లేదు అని చెప్పింది. కట్ చేస్తే బియాన్ సీర్తో, మా నాన్న మళ్ళీ క్యాటిగట్ కి వచ్చేసాడు, ఆయన తిరిగి రాకుండా ఉండాల్సింది అని చెప్పాడు. అందుకు సీర్, రాగ్నర్ కి వేరే దారే లేదు, వాడిక్కడికి రావాల్సిందే, అదే వాడి తలరాత అని చెప్పాడు. బియాన్, దీని తర్వాత ఆయన కొడుకులైన మాకు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని అడిగాడు. అందుకు
సీర్ నువ్వు దాన్ని తెలుసుకుంటే చాలా భయపడతావు. బియాన్ నేనేం భయపడను చెప్పండి అని అడిగాడు. అందుకు సీర్ మీ నాన్న ఇక్కడికి వచ్చినందువల్ల చాలా వినాశనం సంభవిస్తుంది, చాలా మంది చనిపోతున్నారు, దేవుళ్ళు మీపై చాలా ఉగ్రంగా ఉన్నారు అని చెప్పాడు. బియాన్ ఎవరు చనిపోబోతున్నారు అని అడిగాడు. సీర్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో బియాన్, నీ యొక్క సమయం ముగిసింది అని చెప్పి పంపించేయాలని చూస్తున్నాడు. బియాన్ ఏదో ఒక వినాశనం అని చెప్పారే అది ఎప్పుడు అని అడిగాడు. అందుకు సీర్ ఒక్క వినాశనం కాదు చాలా వినాశనాలు జరగబోతున్నాయి. మీ నాన్న వచ్చినందుకు నువ్వు చాలా సంతోషపడుండొచ్చు, కానీ ఈ రోజును నువ్వు శపించేంతగా చాలా చెడ్డ రోజు అని చెప్పి బియాన్ని పంపించేశాడు. వాడు ఇంటికి వచ్చి తోర్వీతో మాట్లాడుతున్నాడు. తోర్వీ మీ నాన్న మీకేం చెప్పాడు అని అడిగింది. అందుకు బియాన్ ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళబోతున్నాడు అనేలా చెప్పాడు. అది ఏదో పెద్ద ఇంపార్టెంట్ అయిన విషయం అయినట్టు. అందుకు తోర్వి అవును అదే కదా మనకి ఇంపార్టెంట్ అయిన విషయం అని చెప్పింది. అందుకు బియాన్ కొంచెం కోపంగా ఇంతవరకు నా జీవితంలో ఆయనకు కావాల్సిన విషయాన్ని నేను చేశా, నాకు బాగా తెలుసు ఆయనకు కావాల్సిన విషయాన్ని పొందాలంటే ఏం చేసైనా సరే దాన్ని సాధిస్తాడు, కానీ ఇప్పుడు ఆ రోజులంతా మారిపోయిందని చెప్పి ఆయనకి తెలియట్లేదు అని చెప్పాడు. దీని తర్వాత నెక్స్ట్ డే రాగ్నర్ ఫ్లోకి ఉన్న ప్లేస్ కి వచ్చాడు. హెల్గాని వెనుక నుండి భయపడించి ఏంటి హెల్గా దెయ్యాన్ని చూసినట్టు అలా షాక్ అయ్యి నిల్చొండిపోయావు అని అడిగే ఈ సమయంలో ఫ్లోకి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తూ ఉన్నాడు. ఇక్కడ క్యాటికట్ లో హైవర్ చేతులతోనే పాక్కుంటూ వెళ్ళి ఒక చోట చూస్తే అక్కడ ఊబే అండ్ ఆ బానిస క్లోజ్ గా ఉండడం గమనిస్తున్నాడు. ఇక్కడ రాగ్నర్ బియాన్ కి ఫ్లోకి చేసిన బోట్ ని చూసి నువ్వు మళ్ళీ ఒక కొత్త బోట్ ని కనుక్కున్నావు ఫ్లోకి, నేను చూసిన దాంట్లోనే ఇదే చాలా బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ బోట్ అని చెప్పాడు. ఫ్లోకి అవును నువ్వు చెప్పింది కరెక్టే రాగ్నర్, నేను చాలా సంవత్సరాలుగా బోట్స్ ని చేస్తూ ఉన్నానుగా, అందులో చేసిన మిస్టేక్స్ అన్నిటినీ దిద్దుకొని ఈ బోట్ ని తయారు చేశా, ఇదొక గొప్ప బోట్ గా తయారైంది అని చెప్పాడు. రాగ్నర్ ఇంత గొప్ప బోట్ ని నా కొడుకైన బియాన్ కి ఇవ్వబోతున్నావు కదా అని చెప్పి కూర్చున్నాడు. ఇక్కడ ఐవర్ ఇంకో ప్లేస్ కి వెళ్లి చూస్తే విట్సర్ కు ఆ బానిస అమ్మాయి అదే ఊబేతో క్లోజ్ గా ఉంది కదా అదే అమ్మాయి ఇద్దరు క్లోజ్ గా ఉంటూ ఉన్నారు. ఐవర్ కి ఏంట్రా ఇది చాలా విచిత్రంగా ఉంది అనిపిస్తూ ఉంది. రాగ్నర్ ఫ్లోకి ఇంట్లో తింటూ నువ్వు బియాన్ తో వెళ్ళబోతున్నావా అని అడిగాడు. అందుకు ఫ్లోకి నువ్వు ఇక్కడ లేనప్పుడు చాలా విషయాలు జరిగాయి రాగ్నర్, నేను బియాన్ తో వస్తానని చెప్పి ఒట్టు వేసేసా, సో ఆ ఒట్టుని నేను మీరలేను అని చెప్పాడు. రాగ్నర్ నీకు తెలుసు కదా నేను ఎందుకు వెసెక్స్ కి వెళ్ళాలని ఖచ్చితంగా చెప్తున్నానని. ఫ్లోకి నేను చాలా రోజులకు ముందే వెళ్దాం అనుకున్నా, అక్కడున్న మన వైకింగ్స్ కి ఏం జరిగిందని నాకు తెలుసు, కానీ నేను ఇక్కడ ఉన్న ఎవ్వరికి ఆ విషయం చెప్పలేదు, నేను చెప్పాలనుకునింటే అందరికీ ఆ విషయం చెప్పుండొచ్చు. రాగ్నర్ ఎందుకు నువ్వు చెప్పలేదు అని అడిగాడు. వెంటనే హెల్గా ఎందుకంటే ఫ్లోకి నువ్వంటే అభిమానం అండ్ ప్రేమ, నిన్ను అంత ప్రేమిస్తున్నాడు ఫ్లోకి అని చెప్పింది. దాన్ని విన్న రాగ్నర్ కి ఏం చెప్పాలో తెలియట్లా. ఫ్లోకి నవ్వుతున్నాడు. కట్ చేస్తే ఇక్కడ ఐవర్ని ఊబే అండ్ విట్సర్ అడవిలోకి తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళందరూ ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఒక పక్క సిగార్డ్ అండ్ విట్సర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఊబే అండ్ ఐవర్ ఒక జింక యొక్క కంటికి బాణాన్ని వదులుతున్నారు. ఫస్ట్ వదిలిన ఊబే బాణం కంటికి కొంచెం పక్కకి వెళ్లి గుచ్చుకుంది. ఐవర్ వదిలిన బాణం కరెక్ట్ గా కంట్లోనే వెళ్లి గుచ్చుకుంది. ఊబే ఐవర్ ని అప్రిషియేట్ చేస్తున్నాడు, చాలా బాగా బాణం వేసావు అని. అటువైపు ఫైట్ చేస్తున్న విట్సర్ అండ్ సిగార్డ్ చాలా సేపుగా ఫైట్ చేసినా కానీ ఇద్దరిలో ఎవరు గెలిచారని చెప్పి తెలియట్లా. వెంటనే ఐవర్ ఒక బాణాన్ని వదిలి నాతో ఎవరైనా ఫైట్ చేయడానికి రండ్రా అని చెప్పి సవాలు విసరగా విట్సర్ ముందుకు వచ్చాడు. ఐవర్ గాడు కూర్చొని ఫైట్ చేసినా కానీ చాలా బాగా ఫైట్ చేశాడు. ఎంతసేపు నేను ఓడించలేని వాణ్ణి ఎలారా నువ్వు ఓడించావు అని చెప్పి కోపంతో నీళ్లు తాగుతున్న ఐవర్ ని గొడ్డలితో కొట్టగా ఐవర్ కి కోపం వచ్చి గొడ్డల్ని తీసి విసిరాడు. అది లైట్ గా సిగార్డ్ కి తగిలి చెట్టుకు గుచ్చుకుంది. వాడి నెత్తిలో నుంచి రక్తం వస్తూ ఉంది. దీని తర్వాత ఆ బానిస అమ్మాయి సిగార్డ్ తో కూడా చాలా క్లోజ్ గా ఉండగా ఈ విషయాలన్నిటినీ చూస్తున్న ఐవర్ బీచ్ లో పడుకోన్నప్పుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ ఆ అమ్మాయితో చాలా క్లోజ్ గా ఉండడం నేను చూసేశాను,
నేను కూడా అమ్మాయితో క్లోజ్గా ఉండాలని ఆశపడుతున్నాను అని చెప్పేశాడు. అందుకు విట్సర్క్ అదొక బానిసే కదా, పిలిస్తే నీ బెడ్లోకి రాబోతుంది, ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు, నీకు నచ్చింది చెయ్యి ఇవ్వరని చెప్పాడు. వెంటనే ఓ వే ఆమె ఒక మనిషి, జంతువు కాదు, జంతువు కూడా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి, సో మనము ఆమె యొక్క పర్మిషన్ అడిగి తెలుసుకోవాలి, నేను నీ కోసం ఆమెతో మాట్లాడతానా ఇవ్వరని చెప్పాడు. ఇక్కడ ఫ్లోకీ ప్లేస్లో రాగ్నర్, నేను వెసెక్స్కి వెళ్తున్నా, నువ్వు నాతో వస్తే బాగుంటుందని ఆశపడుతున్నా, వన్స్ నేను క్యాటిగట్ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడికి రాను, దాని తర్వాత మనమిద్దరం కలిసే అవకాశమే ఉండదు అని చెప్పాడు. అందుకు ఫ్లోకి, నువ్వు ఇక్కడికి రాకపోవచ్చు రాగ్నర్, కానీ వాల్హల్లాలో నువ్వు నేను మీట్ అవుతాము, మన ఫ్రెండ్స్ అయిన థోర్స్టన్, హ్యారన్ వాళ్ళందరూ అక్కడేగా ఉన్నారు, మనమందరం కలిసి దేవుళ్ళతో ఆట పాట పాడి చాలా సంతోషంగా ఉండబోతున్నాము అని చెప్పాడు. అందుకు రాగ్నర్, నన్ను వాల్హల్లాలోకి అసలు అనుమతిస్తారో లేదో తెలీదు, నేను క్రిస్టియన్ దేవుళ్ళని పూజించినందువల్ల అని ఇలా చెప్పగా, ఫ్లోకి, నువ్వు అలా మాట్లాడకు రాగ్నర్, మా అందరికన్నా వాల్హల్లాలోకి వెళ్ళే అర్హత నీకు మాత్రమే ఉంది, నువ్వు మా అందరికి ఒక హీరో లాంటి వాడివి అని చెప్పాడు. దాన్ని విన్న రాగ్నర్ బాధపడుతూ, నా ఫ్యామిలీని నువ్వే చూసుకోవాలి, నేను ఖచ్చితంగా తిరిగి రాను, నా చావు ఎలా ఉండబోతుందని చెప్పి నాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది, అండ్ హెల్గాని కూడా బాగా చూసుకో, నీకు ఆమె యొక్క ప్రేమ అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి వెనక్కి తిరిగి ఒక అడుగు ముందుకు వేసి ఫ్లోకిని మళ్ళీ తిరిగి చూసి, ఐ లవ్ యూ ఫ్లోకి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. దాన్ని విన్న ఫ్లోకి మొహంలో అంత సంతోషం, ఐ లవ్ యూ టు రాగ్నర్ లాథ్బ్రోక్ అని చెప్పి చెప్తున్నాడు. ఈ సీన్ ఎంత మందికి నచ్చిందని చెప్పి కమెంట్లో చెప్పండి. మనకి ఫ్లోకి పై కోపం ఉండొచ్చు, కానీ వాడు చేసింది వాడికి కరెక్ట్, వాడి దేవుళ్ళకి వాడు న్యాయం చేశాడు, అందుకే అథల్స్టన్ ని చంపాడు. రాగ్నర్ యొక్క ఆశ కోసం అక్కడున్న ఎర్లకి తెలియకుండా బోట్ ని బిల్డ్ చేసి వెస్ట్ కి వెళ్ళడానికి హెల్ప్ చేశాడు. అండ్ ఇప్పుడు ప్యారిస్ లో కూడా ఒక బోట్ ని కొండపైకి తీసుకెళ్లి మళ్ళీ నదిలో వదిలాడు. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు చేసింది రాగ్నర్ నోట్ నుంచి ఈ ఐ లవ్ యూ అన్న మాట వినడం కోసమే. ఇక్కడ ఊబే చెప్పినట్టు హైవర్ కి ఆ బానిస అమ్మాయిని సెట్ చేసి పంపిస్తున్నారు, కానీ ఆ అమ్మాయిని వాడు సాటిస్ఫై చేయలేకపోతున్నాడు, వాడి కాళ్ళు ఊనంగా ఉన్నందువల్ల. సో ఆ అమ్మాయి ఈ విషయం అందరికీ చెప్పేస్తే వాడికి అవమానంగా పోతుంది అని చెప్పి చంపబోతూ ఉన్నాడు. ఆమె, నేను ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పను, నన్ను చంపకు ప్లీజ్ అని చెప్పి అడుక్కొని, నువ్వు అందరి అబ్బాయిలా కాదు, నువ్వు నన్ను సాటిస్ఫై చేయలేకపోయి ఉండొచ్చు, కానీ దీనికన్నా పెద్ద పెద్ద విషయాలు, గొప్ప గొప్ప విషయాలన్నీ నువ్వు చేయబోతున్నావు అని చెప్పి వాడిని కన్విన్స్ చేసింది. రాగ్నర్ తో పాటు వాళ్ళ కొడుకులు రానని చెప్పేశారు, అండ్ తన ప్రాణ స్నేహితుడైన ఫ్లోకి కూడా రాలేదు అని చెప్పాడు. సో తన ఎక్స్ వైఫ్ అయిన లాగర్తాని చూడడానికి హెడ్ బీక్ వచ్చాడు. అక్కడ ఆమె హాల్లో యాస్ట్రిడ్ ఉంది. రాగ్నర్ ని చూసింది, మీరు రాగ్నరే కదా, మిమ్మల్ని మీట్ అవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది, లాగర్దా మీ గురించి చాలా కథలు చెప్పింది నాకు, అండ్ మీ యొక్క గొప్పతనము, ప్యారిస్ లో మీరు చూపించిన తెలివితేటలు అన్నీ చెప్పుంది అని చెప్తూ ఉన్నప్పుడు లాగర్దా అక్కడికి రాగా యాస్ట్రిడ్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లాగర్దా, నువ్వెందుకు క్యాటిగట్ నుంచి వెళ్ళిపోయావో అని అడిగింది. అందుకు రాగ్నర్, నాకు పరిపాలించాలని చెప్పి పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు అని చెప్పాడు. లాగర్దా, నువ్వు ఒక కింగ్, నీకోసం ప్రజలు ఉన్నారు, అది ఎప్పటికీ మర్చిపోకో అని చెప్పింది. వెంటనే రాగ్నర్, నేను వెసెక్స్ కి వెళ్ళబోతున్నా, నువ్వు నాతో వస్తావా అని అడిగాడు. లాగర్దా, వెసెక్స్ లో మనం చేసుకున్న ఒప్పందం ఎందుకని నువ్వు అనుకుంటున్నావు, మన ప్రజల యొక్క మంచి కోసం, కానీ వాళ్లకు జరిగిన ఆ విషయం నాకు కూడా చెప్పకుండా నువ్వు దాచావు కదా. రాగ్నర్, ఆ సెటిల్మెంట్ లో చనిపోయిన వ్యవసాయాల గురించి నేను రోజు బాధపడుతూనే ఉన్నా, అండ్ నేను తీసుకున్న తప్పుడైన డెసిషన్ గురించి కూడా, నేను నిన్ను వదులుకునింది కూడా పెద్ద తప్పు అనేలా చెప్పాడు. లాగర్దా, నీ యొక్క ఐడియాస్ ని, తెలివితేటల్ని మేము నమ్మాము, కానీ అవన్నీ ఫెయిల్ అయిపోయింది, దాన్ని ఎవరు ఏం చేయలేంలే, సరే కానీ బియాన్ నీతో వస్తాడని చెప్పాడా అని అడిగింది. అందుకు రాగ్నర్, వాడికి వేరే ప్లాన్స్ ఉంది, ఏదో మెడిటేరియన్ సిటీకి వెళ్ళబోతున్నాడంట, ఫ్లోకి కూడా వాడితోనే వెళ్ళబోతున్నాడు, అండ్ నేను ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు అని చెప్పి బొగ్గపై కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు
లాగర్దా వాడిని ఆపి, నువ్వు తప్పైన డిసిషన్ తీసుకోలేదు రాగ్నర్, నేనే తప్పైన డిసిషన్ తీసుకున్నాను అని చెప్పి లిప్స్ పై కిస్ చేసింది. దీని తర్వాత యాస్ట్రిడ్ అండ్ లాగర్దా బెడ్ పై కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. యాస్ట్రిడ్, నాకు రాగ్నర్ ని బాగా నచ్చేసింది లాగర్దా అని చెప్పగా ఆమె, నాకన్నా వాడు నీకు నచ్చాడా అని అడిగింది. అందుకే యాస్ట్రిడ్, నీకన్నా ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ నచ్చరు అని చెప్పి లిప్స్ పై కిస్ చేసింది. ఏంటి బ్రో అమ్మాయినా అని చెప్పి షాక్ అవ్వకండి. లాగర్దా క్రాల్ఫ్ ని లవ్ చేసిన తర్వాత ఏ మగవాడి పైన ఆమెకు లవ్ రాలేదు, అందుకే ఈ డిసిషన్ ని తీసుకున్నట్టుంది. దీని తర్వాత క్యాటికట్ లో, హైవర్ మన నాన్న హెడ్ బి నుంచి వచ్చాక ఆయనతో మీ యొక్క నిర్ణయాన్ని చెప్పాలి కదా, ఏం చెప్పబోతున్నారు అని అడిగాడు. అందుకు విట్సర్క్, నేను బియాన్ తోనే వెళ్ళబోతున్నా, నాకు మన నాన్నతో వెళ్ళడం ఇష్టం లేదు, ఇదే నా డిసిషన్. ఊబే సిగార్డ్ ని చూసి, ఏంటి నీ డిసిషన్ ఏంటి అని అడిగాడు. అందుకు సిగార్డ్, మన నాన్న దగ్గరున్న తెలివి అదృష్టం అవేవి ఇప్పుడు ఆయన దగ్గర లేవు, సో ఎవ్వరూ ఆయన్ని నమ్మరు, నేను కూడా ఆయన వెనకాల వెళ్ళను అని చెప్పాడు. ఊబే విట్సర్క్ తో, నువ్వు అనుకుంటే బియాన్ తో వెళ్లే ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకొని మన నాన్నతో వెళ్ళొచ్చు కదా అని అడిగాడు. అప్పుడు ఐవర్, మీరందరూ మన నాన్నకు పుట్టిన వాళ్ళేనా, పిరికి పందుల్లాగా ఆలోచిస్తున్నారు అని చెప్పి తిడుతున్నాడు. కట్ చేస్తే ఇక్కడ హెడ్ బి నుండి రాగ్నర్ బయలుదేరుతూ ఉన్నాడు. దాన్ని చూస్తున్న లాగర్దాతో, యాస్ట్రిడ్ నీ యొక్క నిర్ణయం కరెక్టేనా, రాగ్నర్ నిన్ను హెల్ప్ అడిగాడు కానీ చేయలేకపోతున్నానే అని చెప్పి బాధపడుతున్నావా అని అడిగింది. అందుకు లాగర్దా, నేను ఏ విషయంలో నిలకడగా ఉండలేకపోతున్నాను, వాడికి హెల్ప్ చేయాలా వద్దా అని నాకు తెలియట్లేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంది. రాగ్నర్ తో పాటు వెసెక్స్ కి తన కొడుకులు, తన మిత్రుడు X5 అయిన లాగర్దా కూడా రాలేదని చెప్పేసింది. సో నేను ప్రాణాలతో ఉండడం వేస్ట్ అని చెప్పి చెట్టుకు ఊరేసుకున్నాడు. అప్పుడు కొన్ని కాకులు అక్కడికి వచ్చి తాడును కట్ చేసేసింది. చావాలనుకున్నా కూడా కుదరడం లేదే అని చెప్పి అలాగే వెనక్కి పడ్డాడు. పాపం రాగ్నర్ ని చూడడానికి నాకు చాలా బాధగా ఉంది, మీకు అలాగే అనిపిస్తే కామెంట్ లో చెప్పండి. దీని తర్వాత వాడి గ్రేట్ హాల్ కి రాగా ఐవర్ రాగ్నర్ యొక్క సింహాసనంలో కూర్చొని, అమ్మ మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని ఈ సింహాసనంలో కూర్చొనివ్వలేదు, నువ్వు తిరిగి వస్తావని చెప్పి చాలా నమ్మకంగా వెయిట్ చేస్తూ ఉండింది, కానీ నువ్వు ఇక్కడికి వచ్చాక ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మా ఇద్దరిని అనాథలా వదిలి వెళ్ళిపోయావు అని చెప్పి ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు రాగ్నర్ వాడి మాటలను విని, నువ్వు నాతో పాటు ఇంగ్లాండ్కి వస్తావా అని అడిగాడు. ఐవర్, నువ్వు నా బ్రదర్స్ తో ఎలా అడిగావో అలా అడుగు, నేను జవాబు చెప్తాను అని చెప్పాడు. వెంటనే రాగ్నర్ సింహాసనంలో కూర్చొని, ఐవర్ నువ్వు నాతో అని చెప్పేలోపు ఐవర్, నేను మీతో పాటు వస్తానులే అని చెప్పడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నేను కథ చెప్పిన విధానం నచ్చుంటే లైక్ చేసి, ఈ వైకింగ్స్ చాలా మంచి సిరీస్, మన ఫ్రెండ్స్ కూడా చూస్తే బాగుండు అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.